హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకుందాం. ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యంగా నిర్దిష్టమైన లక్ష్యాలు అంటే స్పెసిఫిక్ టార్గెట్స్ ఉండాలి. లక్ష్యాలు అంటే టార్గెట్స్ వాస్తవాలకు అంటే రియాలిటీకి చాలా దగ్గరగా ఉండాలి. లక్ష్యాలను అంటే టార్గెట్స్ని సమగ్రంగాను అంటే కాంప్రహెన్సివ్గాను, సంపూర్ణంగాను అంటే కంప్లీట్గాను నిర్వచించాలి, అంటే డిఫైన్ చేయాలని. ఆ లక్ష్యాల సాధనకు అంటే అచీవ్మెంట్కి అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలను అంటే ఇంటర్నల్ ఎఫిషియన్సీస్ని సరిగ్గా అంచనా వేయగలగాలి. మనలో ఉన్న లోపాలను నివారించడానికి కృషి చేయాలి. పరిస్థితుల ప్రభావాన్ని అన్ని దృక్కోణాల నుండి అంటే అన్ని యాంగిల్స్ నుండి పరిశీలించాలి. అవసరం అయిన వనరులను అంటే రిసోర్సెస్ని సమకూర్చుకోవాలి. ఒకవేళ వైఫల్యాలు అంటే ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవాల్సి వచ్చిన అలాంటి పరిస్థితిని ఎదుర్కొనే మనస్థైర్యం అంటే మొరేల్ కలిగి ఉండాలి. వైఫల్యాల నుండి గుణపాఠం నేర్చుకొని లోపాలను సవరించి మళ్ళీ ప్రయత్నం చేయగలగాలి. పథకాలను తయారు చేసేటప్పుడు ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించి అంటే మైక్రో లెవెల్లో ఎగ్జామిన్ చేసి అన్ని వివరాలను పరిగణలోకి తీసుకోవాలి. కాల పరిమితులను వాస్తవ దృక్పథంతో నిర్ణయించాలి. అన్ని జాగ్రత్తలు తీసుకొని తయారు చేసిన కార్యాచరణ పథకాన్ని నిర్ణీత కాల వ్యవధిలో అమలు జరపాలి. అమలు జరిపేటప్పుడు ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొనే ఉద్దీపన అంటే స్టిమ్యులేషన్ కలిగి ఉండాలి. అమలులో కొన్ని మార్పులు చేర్పులు అవసరమైతే చేయగలగాలి. అమలు జరిపేటప్పుడు అంకిత భావంతో అంటే డెడికేషన్తో, ఉత్సాహంతో వ్యవహరించాలి. ఈ విధంగా ఆత్మవిశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటే జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతుంది. జ్ఞాపక శక్తి ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉంది కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోకపోతే జ్ఞాపక శక్తి పెరగదు. ఈ విధంగా ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, share and subscribe. Thank you.